పెళ్లి ఈ పేరు చెబితేనే మగవాళ్ళు గజగజ వణికిపోతున్నారు. పిశాచి భార్యలు తమ ప్రియులతో కలిసి కొంతకాలంగా చేస్తున్న దారుణాతి దారుణాలే ఎందుకు కారణం? పెద్దలకు దిచ్చిన పెళ్లిళ్లే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే భర్తల ప్రాణాలకు నేటి రోజుల్లో రక్షణ కరువైపోతుంది. ఇప్పటికే యూపీలో ఇలాంటి తరహా హత్యలు కంటి మీద కునుకంటూ లేకుండా చేస్తున్నాయి మగవాళ్లకు. మీరట్ మర్డర్ కేసు ఇంకా ట్రెండింగ్లో ఉండగానే ఇప్పుడు మరో భర్త ప్రాణాల్ని తీసింది ఓ కసాయి భార్య. బంగారం లాంటి భర్తను అదే బంగారం తాకట్టు పెట్టి మరి పెళ్ళైన కేవలం 2 వారాల్లోనే మట్టు పెట్టేసింది. ఉత్తరప్రదేశ్లోని ఔరియా జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఔరియాకు చెందిన దిలీప్కు ఈ నెల 5వ తేదీన ప్రగతితో వివాహం జరిగింది. సరిగ్గా 2 వారాల తర్వాత 19వ తేదీ దిలీప్ పంట పొలాల్లో బుల్లెట్ గాయాలతో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మరో 3 ఆసుపత్రులకు తరలించారు. చివరికి ఔరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు కలిసి దిలీప్ హత్యకు కుట్రపడిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రగతి, అనురాగ్ యాదవ్ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ప్రగతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో దిలీప్తో ప్రగతికి బలవంతంగా వివాహం జరిపించారు. కానీ పెళ్ళయి అత్తగారింట్లో అడుగుపెట్టిన ప్రగతి భర్తను చంపించడానికి ఆ రోజు నుంచే ప్లాన్ చేసింది. దిలీప్ను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్రగతి వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరితో 2 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పెళ్లి కోసం పెట్టిన బంగారాన్ని అమ్మి మరీ కాంట్రాక్ట్ కిల్లర్కు డబ్బులు ఇచ్చింది ప్రగతి. డబ్బులు తీసుకున్న కిరాతకులు ప్రగతి భర్త దిలీప్ యాదవ్ను మార్చి 19వ తేదీన మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం అతడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. కొర ఊపిరితో ఉన్న దిలీప్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఏమాత్రం లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ దిలీప్ మృతి చెందాడు. 2 వారాల క్రితం పెళ్లి చేసుకున్న భార్య ప్రగతేనని నిర్ధారణకు వచ్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు అనురాగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 4 ఏళ్లుగా ప్రేమించిన అనురాగ్తో కలిసి ఉండడానికే తాను ఈ పనికి ఒడిగట్టినట్లు ఒప్పుకుంది. పెళ్లికి ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పినా సరే వాళ్ళు ఎవరు కూడా వినకుండా తనకు బలవంతంగా ఈ పెళ్లి చేశారని, అందుకే భర్తను సుపారీ ఇచ్చి మరీ చంపించినట్లు ప్రగతి వెళ్లగక్కింది. దిలీప్ హత్య కేసులో నిందితులు 3 అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 తుపాకులు, 4 లైవ్ క్యాట్రిడ్జ్లు, బైక్, 2 మొబైల్ ఫోన్లు, 3000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ అభిజిత్ వెల్లడించారు. रास्ते में लगी सीसीटीवी जो ऑपरेशन त्रिनेत्र के तहत हम लोग लगाया गया था, उस सीसीटीवी के सहयोग से हम लोगों को पता चला जो मृतक दिलीप है उनके पीछे कुछ लोग लगी थी और उनको लालच देके उनको बीच में बाइक के बीच में बिठा के कुछ लोग लेके गया था। सीसीटीवी से प्राप्त किया गया फुटेज के अनुसार हम लोग आगे बढ़ते हुए जांच किया गया है और हम लोगों का मुखबिर तंत्र के माध्यम से हम लोगों को सूचना मिला कि उसमें से एक व्यक्ति का नाम रामजी नागर है। तो रामजी नागर का लोकेशन के बारे में भी हम लोग पूछताछ किया गया था और हमारा मुखबिर द्वारा बताया गया कि इस पूरा घटना में शामिल रामजी द्वारा हिसाब किताब करने के लिए एक जगह पे पहुंच रहे। तो आज दिनांक 24/3/2025 को अर्ली मॉर्निंग में संयुक्त टीम द्वारा रामजी नागर को गिरफ्तार करने के लिए गया। तब वहीं पर एक दूसरा आदमी और मिला जिसका नाम अनुराग यादव है, जो कि मृतक दिलीप यादव का बीवी का सेम गांव से रहता है। तो उन दोनों के जमा तलाशी जब किया गया तो उन दोनों से 315 बोर के एक तमंचा और 2 जिंदा कारतूस भी मिला था और गहराई से पूछताछ किया गया तो उनके द्वारा पूरा घटनाक्रम ऐसे बताया गया। दिलीप यादव का शादी प्रगति यादव से हुआ विगत 5 तारीख को यानी 5 मार्च 2025 को। अनुराग यादव और प्रगति यादव एक ही गांव का रहने वाला था और विगत 4 साल से गहरा प्रेम में था। आपसी संबंध घर वालों को भी पता था, परंतु इन लोगों के द्वारा शादी करने के लिए मंजूर नहीं किया और ज़बरदस्ती प्रगति को दिलीप यादव से शादी करवाया, जिसमें से बिल्कुल संतुष्ट नहीं था। प्रगति यादव द्वारा अपना प्रेमी अनुराग यादव को ये बताया था कि काफ़ी अमीर है दिलीप और अगर उनको हमारा रास्ता से हटाएंगे तो हम लोगों को बहुत अच्छा तरीके से साथ में जीवन जी सकता है। इसी के तहत आगे चलते हुए प्रगति यादव द्वारा अनुराग को 1 लाख रुपए भी दिया हुआ था और अनुराग यादव ने अपना दिलीप यादव का हत्या करने के लिए एक टीम जोड़ दिया, जिसमें रामजी नागर मुख्य
सरगना रहा है और उनको 2 लाख में बात भी किया था। అసలు ఈ పిశాచి భార్యలకు ఏం కావాలి? ప్రియుడే కావాలనుకున్నప్పుడు మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకోవడం? పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను చంపేందుకు తెగిస్తున్న ఈ కిరాతక కసాయి భార్యలు ఆ తెగింపు తల్లిదండ్రుల మీద చూపించి ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఎందుకు చేయటం లేదు? ఎన్నో ఆశలతో తన భార్యను ఎంతో సంతోషంగా జీవితంలో బాగా చూసుకోవాలని కలలు గన్న సౌరభ్, దిలీప్ యాదవ్ ఇలాంటి భర్తలు చివరికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఈ దారుణాలు ఇక్కడతో ఆగుతాయో లేదో చూడాలి. మరి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.